హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫజల్. ఈ బండి వచ్చేసి ఐచర్ DCM ఇది. ఈ బండికి బాడీ మొత్తం వన్ సైడ్ బెండ్ అయిపోయింది. అంటే హైట్ లోడ్ ఎక్కువ వేయడం వలన ఈ బాడీ మొత్తం బెండ్ అయింది. ఈ బాడీని మనం ఈరోజు రిపేర్ చేయబోతున్నాం. వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు, క్రేజీగా ఉంటుంది, సూపర్ ఉంటుంది వీడియో. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇగో ఈ పైపులు అయితే ఇరిగిపోయినాయి బాడీకి. ఈ పైపులు వాళ్ళు ఏం చేశారంటే 2 పైపులు ఇరిగిపోయినాయి అంట. ఫస్ట్ ఆ పైపులు ఇరిగిపోయినప్పుడు చూసుకోకుండా అట్లే నడిపారు బండి. ఇప్పుడు హైట్ లోడ్ వేయగానే వడ్ల లోడ్ బాడీ మొత్తం బెండ్ అయిపోయి పైపులు ఇరిగిపోయినాయి. దాదాపు ఒక 4-5 పైపులు అయితే ఇరిగినాయి. బాడీ చూడండి ఎంత బెండ్ ఉంది, మొత్తం బయటికి వచ్చేసింది. పైన నేను తాడిప్పేసిన, తాడిప్పినప్పుడు ఇంకా మొత్తం బయటకు వచ్చేసింది. ఆల్మోస్ట్ కింద పడిపోయే బండి. డ్రైవర్ సాబ్ మన కొంచెం తెలివి ఉపయోగించి బండిని అయితే రక్షించుకున్నాడు. బాడీ మొత్తం బెండ్ అయిపోయింది. చూడండి ఎంత బెండ్ ఉందో. మన రైట్ సైడ్ అసలు సైడే కనిపిస్తలేదు బండి రివర్స్ చేస్తుంటే. ఇప్పుడు దీనికైతే మేము తాడులు వేసి కట్టి లోపలికి, బాడీ లోపలికి గుంజి గరం చేసి సైడ్ యాంగ్లర్లు అయితే వేస్తున్నాము. ఆ సైడ్ యాంగ్లర్లు వేస్తే సూపర్ ఉంటుంది బండి. మీరు ఎంత లోడ్ వేసినా కూడా బాడీ అయితే బెండ్ కాదన్నమాట. అందుకే మేమైతే సైడ్ యాంగ్లర్లు ప్లస్ బాడీ లోపల గుంజి హీట్ చేస్తున్నాం. చూడండి, కంటిన్యూగా చూడండి, సూపర్ ఉంటుంది వీడియో. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, ఆరో మార్క్ కనిపిస్తున్న దగ్గర నేను తాడు వేసి టైట్ చేస్తుంటే బాడీ అయితే మొత్తం లోపలికి వస్తుంది. మీరు మంచిగా అబ్జర్వ్ చేస్తే బాగా కనిపిస్తుంది. ఈ ఆరో మార్క్ కనబడుతుంది కదా, అక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది బాడీ ఎంత వచ్చింది అన్నది. సో ఫ్రెండ్స్, బాడీ అయితే లోపలికి గుంజి తాడులు టైట్ కట్టేసి పైపులు సపోర్ట్ పెట్టినాం. మళ్ళీ బాడీ బయటకు పోకుండా చూడండి, ఇట్లా మొత్తం ఈ కింది పక్క జాగి కనపడుతుంది కదా, దాన్ని కూడా బయటికి దొబ్బినాం. అది ఎక్కువ లోపలికి వచ్చిండే. ఇప్పుడు గరం చేస్తాం మొత్తం పైపులు మొత్తం. తాళ్ళు అయితే గట్టి పడేసినాం. మొత్తం యాంగ్లర్లు అంతా సపోర్ట్ పెట్టినాం, మళ్ళీ బయటకు పోవద్దు బాడీ అని. సో ఫ్రెండ్స్, బాడీ మొత్తం లోపల గుంజేసినాం. బయటికి ఎంత వచ్చినా మొత్తం లోపల గుంజేసి ఇప్పుడు పైపులు అయితే గరం చేస్తున్నాం. సేమ్ ఇప్పుడు షోరూమ్ నుంచి వస్తే కొత్త బాడీ ఎట్లా ఉంటుందో ఆ విధంగా అయితే చేసేసినాం లోపల గుంజి. ఇప్పుడు మనం పైపులు మొత్తం గరం చేసేసినాం. ఎన్ని పైపులు బెండ్ అయినా అన్నీ వన్ సైడు. లెఫ్ట్ సైడ్ మంచిగా ఉంది, మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఏం బెండ్ కాలే, రైట్ సైడ్ బెండ్ అయిపోయింది బాడీ మొత్తం. ఈ పైపులు ఎందుకు గరం చేస్తున్నాం అంటే, మనం బాడీ మొత్తం లోపల గుంజిన తర్వాత పైపులు కంపల్సరీ గరం చేయాలి. గరం చేయకపోతే కానీ మళ్ళీ బాడీ ఎప్పటిలాగానే అయిపోతుంది. మనం సైడ్ యాంగ్లర్లు వేసినా కూడా లాభం లేదు, ఛానల్ వేసినా కూడా లాభం లేదు. యాంగ్లర్లు ఇది పైపులు గరం చేస్తేనే బాగుంటుంది. మావాడైతే యాంగ్లర్లు కట్ చేస్తున్నాడు, మా తమ్ముడు. ఇప్పుడు యాంగ్లర్లని ఎల్ టైప్లో బెండ్ చేసి మళ్ళీ వేసేయడమే, వెల్డింగ్ చేసేయాలి కొత్తగా అంటే కొత్త ఏం కాదు, కొత్త యాంగ్లర్లు అవి. సో ఫ్రెండ్స్, వన్ సైడ్ అయితే అయిపోయిన యాంగ్లర్లు వేసేసినాము. నైటే వేసినాము. ఈ వీడియో ఎందుకు పెట్టలే అంటే, ఈ యాంగ్లర్లు వేసేటప్పటిది నైట్ వీడియో దీనికి వీలు కాలే, అందుకోసం వీడియో పెట్టలే. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే పెడతా వీడియో. ఇది అయితే చూడండి, ఇట్లా ఈ విధంగా వేసేసినాం మొత్తం యాంగ్లర్లు. 9 యాంగ్లర్లు వేసినాం అన్నమాట రైట్ సైడ్. ఎందుకంటే ఎక్కువ బెండ్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఉందో. అప్పటికి ఇప్పటికి మీరు తేడా చూసుకోండి, ఎంత బెండ్ ఉన్నది, ఇప్పుడు ఎంత చక్కగా ఉంది. షోరూమ్ నుంచి వస్తే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంది. ఇప్పుడు ఈ డోర్ కూడా మొత్తం పోయింది, డోర్ చేయాలి. లెఫ్ట్ సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ వేయాలి, ఇప్పుడు వేయాలి యాంగ్లర్లు. లెఫ్ట్ సైడ్ వీడియో అయితే చూడండి, మీకు క్లారిటీ వస్తుంది ఎట్లా వేస్తాం, ఏం చేస్తాం అన్నది.
సో ఫ్రెండ్స్ మొత్తానికి పని కంప్లీట్ అయిపోయింది. మొత్తం యాంగిల్ వేసేసినాం. ఈ సైడ్ 8 వేసినాం, ఒక సైడ్ 9 వేసినాం. పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. జాలి కూడా బెండ్ అయింది. జాలి చక్కగా చేసినాం. డోర్ కూర్చోబెట్టినాం. డోర్ సెట్ అయిపోయింది. జాలి కూడా సెట్ అయిపోయింది. ఈ బండి వచ్చేసి మనకు మదనాపురం నుంచి వచ్చింది. ఈ బండి ఇది మన దగ్గరికి కొత్తకోట పక్కల మదనాపురం. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వీడియో ఇది. వీడియో ఎట్లా అనిపించింది అనేది మీరు కామెంట్ చేయండి. వీడియోని కంపల్సరీ లైక్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బాడీ ఏ విధంగా అయినా సరే మా గ్యారేజ్కి రండి, చేసేస్తాం. మేము వెల్డింగ్ చేస్తాం, అంతా చేస్తాం. బాడీలు కూడా చక్కగా చేస్తాం, కమాన్ కట్టలు కూడా చేస్తాం. సో వీడియో ఎట్లా ఉందనేది మీరు కామెంట్ చేయండి. మా పనితీరు ఎట్లా ఉందనేది కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. కంపల్సరీగా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.